కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. మన హెడ్డింగు ఈ వారంలో మన సబ్జెక్ట్ ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం. ఇది వెరీ సింపుల్ సబ్జెక్ట్ ఇది, కానీ దీన్ని ఈ 3 days మనం ఎలాబరేట్ చేస్తూ చాలా వివరంగా, ఇది ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో ఎక్కువ చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దీని గురించి హెడ్డింగ్ రాసుకోండి, క్రీస్తు న్యాయపీఠం. రెఫరెన్స్ రాసుకున్న తర్వాత కింద ఈ రెఫరెన్స్ రాసుకోండి. కొరింథీ 2వ పత్రిక 5:10. 2వ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5:10. ఎస్, ఓకే, జాగ్రత్తగా వినండి. వింటూ ఉండగా మధ్య మధ్యలో మీరే రాసుకోండి, ఏదైనా అవసరమైతే నేనే చెప్తాను. ఈరోజు మనం 2 దినాల మధ్యలో ఉన్నాం. మనం we are living between 2 days. ఏంటి ఆ రోజులంటే ఆ దినం ఈ దినం. ఏం చెప్పండి ఒకసారి, అంతే, ఆ 2 దినాలే. ఆ దినమే దినం, ఆయన ఎదుట ప్రత్యక్షం కాబోయే దినం. ఈరోజు దినం అంటే మనం జీవిస్తున్న దినం. మన ముందు నెరవేరబోయే అతి సమీపమైనటువంటి ప్రవచనం ఏంటంటే ఈరోజు నెరవేరడానికి అతి దగ్గరలో ఉంది. ఇమ్మీడియట్గా నెరవేరబోయే ప్రవచనం ఏంటంటే సంఘం ఎత్తబొట్టే. ఈరోజు మనకి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే దినం. ఈ దినం అనగా మనం జీవించే దినం. ఆ దినానికి ఈ దినానికి మధ్యలో మనం ఏం చేస్తున్నాం? ఉన్నాం మనం. అయితే ఈరోజు మనం ముందున్న నెరవేరబోయే అతి ప్రాముఖ్యమైన ప్రవచనం ఏంటిదంటే సంఘం ఎత్తబోట. ప్రపంచమంతా కూడా క్రైస్తవ విశ్వాసులు ఎదురు చూచే అతి ప్రాముఖ్యమైన సంఘటన ఏంటయ్యానంటే, వారి ముందున్న అతి ప్రాముఖ్యమైన నెరవేరబోయే ప్రవచనం ఏంటంటే సంఘం ఎత్తబడబోయేది. ప్రభు ఒకసారి వస్తే మనం వెంటనే నిలబడబోయే స్థలం ఏంటిది? క్రీస్తు న్యాయపీఠం. దీని గురించి మనం అధ్యయనం చేయడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఎక్కడో ఉన్నాయన్న సంగతి చూడటం కాదు, మన పక్కన గదిలో ఉన్నాయని కలుసుకోబోతున్నాం. ఎవరిని కలుస్తాం ముందు? మన పక్కనే ఉన్నాయన్నా గదిలో ఉన్నాయని ముందు కలుస్తాం. 4వ గదిలో ఉన్నాయని మనం కలుస్తామా? ఇంకా 2-3 కలవాలి, అప్పుడు లాస్ట్లో ఏం కలుస్తాడు. ఇప్పుడు మన ముందున్న ఇమ్మీడియట్ ప్రాపసీ ఏంటిది? సంఘం ఎత్తబోట. అంతే. ఎత్తబడిన తరువాత జరిగే సంగతి. ఎప్పుడక్కడ సంఘం ఎత్తబోట అనే అంశాన్ని గురించి నేను చెప్పట్లేదు, అది ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఇది. కానీ ఒకసారి సంఘం ఎత్తబడితే వాళ్ళు నిలబడే స్థలం ఏంటిది? అది అనగా రక్షించబడిన ప్రతి విశ్వాసి, నాయకులు, సేవకులు, పెద్దలు, విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, ప్రభువుని ఎరిగిన వారు, సార్వత్రిక సంఘం అంతా కూడా ఒకసారి కడబోర మ్రోగానే సంఘము ఎత్తబడితే వారందరూ కూడా ప్రత్యక్షము కావాల్సింది. చదవండి మరోసారి 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును
క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దీంట్లో ద ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ అధ్యాయం, పరమార్థం, క్రీస్తు న్యాయపీఠం యొక్క పరమార్థం, ద ఫస్ట్ చాప్టర్, మొట్టమొదటి అధ్యాయం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అధ్యాయం ఇదే. అసలు వాట్ ఈజ్ వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి అసలు? దీని క్రింద 3 రెఫరెన్స్లు రాసుకున్నా. ఆల్రెడీ ఒకటి రాసుకున్నారు, కానీ చాలా లాజిక్గా మీకు గుర్తున్నట్టు చెప్తాను. కింద రాసుకోండి. దీని క్రింద కొరింథీ 2వ పత్రిక 5:10 అంటే ఆల్రెడీ రాశారు, కానీ రాసుకోండి. కొరింథీ 2వ పత్రిక 5:10, రోమాపత్రిక 14:10, కొరింథీ మొదటి పత్రిక 3:10 నుండి 15. సో మన ముందు ఉంచబడిన 3 వచనాలు కూడా చాలా లాజిక్గా మనకు అర్థం చేసుకోవచ్చు, వెరీ గుర్తుగా. చెప్పండి. కొరింథీ 2:5-10, 2వ పత్రిక 5:10, రోమపత్రిక 14:10, మొదటి కొరింథీ 3:10 నుండి 15, అన్ని 10. ఈ 3 సందర్భాల్లో కూడా దీని గురించే రాయబడింది. దేని గురించి? క్రీస్తు న్యాయపీఠం గురించి రాయబడింది. అందుకని బైబిల్లో భవిష్యత్తును గురించి మనం అధ్యయనం చేసేటప్పుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన 3 దినాలు ఉన్నాయి. 3 దినాలు. బైబిల్లో ఉన్న భవిష్యత్తును గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనం అధ్యయనం చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన 3 రకాల దినాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి ప్రభు దినం, 2 యేసుక్రీస్తు దినం, 3 దేవుని దినం. బైబిల్లో లిటరల్లీగా ఆ పదాలే మనకు కనబడతాయి. ఇవి మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఎందుకంటే పరమార్థం అనే దాంట్లో మనం ఏంటో తెలుసుకోవాలి కాబట్టి బైబిల్ గురించిన ప్రవచనాత్మక విషయాలు మనం అధ్యయనం చేసేటప్పుడు తప్పకుండా ఈ 3 యొక్క పదాలు ఏంటో మనం తెలుసుకోవాలి. దీన్ని 3 దినాలు అంటారు. ఏమేమి దినాలు అవి చెప్పండి ఒకసారి. ప్రభు దినం, 2వది యేసుక్రీస్తు దినం, 3వది దేవుని దినం. నెంబర్ 1 మీరు ఎట్లా రాసుకుంటారో నాకు తెలియదు, నేను చెప్తూ ఉంటాను, మీరు రాసుకోవచ్చు అంతే. మొట్టమొదటి ప్రభు దినం. ఇక్కడ దినము అంటే 24 గంటలు కాదు అర్థం. దేవుని యొక్క ఒక ప్రణాళిక ఆయన ఒక కాలంలో నెరవేర్చబోతున్నాడు. ఆ కాలమంతటిని కూడా ఏమని రాయబడింది బైబిల్లో? దినం అని రాయబడింది. ఇక్కడ దినము అంటే నేను ప్రభు దినం గురించి చెప్పట్లేదు. ఇక్కడ దినము అంటే బైబిల్లో ఇక్కడ ఈ భవిష్యత్తుని గురించిన విషయాల్లో ద డే అంటే అర్థం దేవుడు ఒక అంశాన్ని, ఒక కార్యక్రమాన్ని చేయడానికి తీసుకునే కాలాన్ని దినం అన్నాడు. దినం అన్నారు, ద డే అన్నారు. దేవుడు ఒక అంశాన్ని చేయడానికి తీసుకునే కాలాన్ని దినం అన్నారు. సపోజ్ ప్రభు దినం. ఈ ప్రభు దినంలో చాలా అంశాలు కలిసి ఉన్నాయి. ఈ ప్రభు దినం అనేది ముందే చెప్పాను, అది 24 అవర్స్ లాగా మన రోజులా కాదు. అది అర్థమైంది ఏమన్నా? ఏమా ప్రభు దినం అంటే అర్థం ఏంటి? దినం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక రోజు కాదు, అది 24 అవర్స్ సంబంధించినటువంటి మన రోజులు లాంటిది కాదు. అంటే దేవుడు ఒక ప్లాన్ చేశాడు, ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఆ ప్రోగ్రాం నెరవేర్చే కాలాన్ని దినం అన్నారు. అది 1 సంవత్సరం ఉండొచ్చు, 1000 సంవత్సరాలు ఉండొచ్చు. పోయినసారి ధ్యానం చేసాం కదా, ఏదది 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలన అనేది 1000 ఏండ్లు ప్రోగ్రాం. అది దాన్ని ఏమన్నారు మనం? 1000 ఏళ్ల పరిపాలన యుగం అన్నాం కదా. అది ఇక్కడ దినము అంటే ఇప్పుడు సపోజ్ ప్రభు దినం. ఈ ప్రభు దినం అంటే ఏంటి? దీంట్లో ఏమేమి ఉన్నాయి? సంఘం ఎత్తబడుతో ప్రారంభమవుతుంది. సంఘం ఎత్తబడుతో ఆరంభమవుతుంది ప్రభు దినం. ఎప్పుడుతోటి? సంఘము
ఎత్తబోటుతో ప్రారంభమవుతుంది ప్రభుదినం. దాంట్లో 7 ఏళ్ల శ్రమల కాలం ఉంది. సంఘంతో ప్రభు 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత సంఘంతో భూమి మీదకి తిరిగి వస్తాడు ప్రభు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, తర్వాత అగ్ని చేత భూమి ఆకాశాలు నాశనం కావడం, ఇవన్నీ అంశాలు కలిపి దేంట్లో ఇంక్లూడ్ చేశారు? ప్రభుదినం. దాంట్లో ఆశీర్వాదాలు ఉన్నాయి, దాంట్లో శిక్షలు కూడా ఉన్నాయి, అంతే కదా. 7 ఏళ్ల శ్రమలు అంటే భూలోకంలో ఏంటి? శ్రమలే కదా. అక్కడ సంఘానికి సంతోషం, ప్రభుత్వం ఉంటారు వాళ్ళు. కాబట్టి ప్రభుదినం అనేటువంటి దాంట్లో కొన్ని అంశాలు కలిసి ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ప్రభుదినం అన్నారు. ఈ ప్రభుదినం అనేది పాత నిబంధనలు ఎక్కువగా మనకు కనిపిస్తుంది కదా. పాత నిబంధనలు ఎక్కువసార్లు మనకు కనిపిస్తుంది. ప్రభుదినం, ఆయన దినం, ఉగ్ర దినం, యెహోవా దినం, ప్రభావం గల దినం కదా. ఎక్కువగా యోవేలు, ఆమోసు, హోషేయ, యెషయా వీళ్ళందరూ ఎక్కువ రాస్తుంటారు ఈ దినాన్ని గురించి. ఏ దినం గురించి? ప్రభుదినం గురించి. పౌలు కూడా తెస్సలోనికీయుల 2వ పత్రికలోను అక్కడక్కడ రాసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ప్రభుదినం అంటే దేవుడు కొన్ని అంశాలను ఆయన చేయడానికి తీసుకునే కాలాన్ని ఉన్నారు ప్రభుదినం అన్నారు. దాంట్లో శిక్షలు ఉన్నాయి, దాంట్లో ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ఆ ప్రోగ్రాం మొత్తాన్ని ఆయనే ఉండి దాన్ని కంట్రోల్ చేస్తాడు కాబట్టి అది ప్రభుదినం అన్నారు. నెంబర్ 2, రెండోది ఏంటిది? నేను ఎక్కువ దీని గురించి వివరించిన ప్రయత్నం చేయట్లేదు, జస్ట్ మీకు అర్థం చెప్పాను అంతే. ఎందుకంటే మన అంశం ఇక్కడ ఏంటి? రెండోది ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు దినం. ఇక్కడ యేసుక్రీస్తు దినము అంటే సంఘము ఎత్తబడి క్రీస్తు ముందు నిలువబడే ఆ గడియను ఏమన్నారు? యేసుక్రీస్తు దినం. The day we stand before Christ. ఒకసారి కడబోరం మ్రోగినప్పుడు చనిపోయిన ప్రభువునందు నిద్రించిన వారు ముందు లేస్తారు, పునరుద్ధానులు అవుతారు, పునరుద్ధాన దేహం ధరించుకుంటారు. సజీవులమై ఉండి మనం మార్పు చెందుతాము, వారు మనం కలుసుకుంటాము, ప్రభువుతో ఏకీవిస్తాము, సదాకాలం ప్రభువుతో ఉంటాం. అంటే మనందరం కలిసి ప్రభు ముందు ఆ నిలబడే సమయాన్ని గురించి ఏమన్నారు? ఏ దినం అన్నారు? ఇది ఎక్కువగా క్రొత్త నిబంధనలో మాత్రమే మనకు కనబడేది. దీనికి కొన్ని రెఫరెన్సెస్ రాసుకోండి. యేసుక్రీస్తు దినం కొరింథీ 2వ పత్రిక, కొరింథీ 1వ పత్రిక 5:5, ఫిలిప్పీ 1:6-10, ఫిలిప్పీ 1:6-10. ఫిలిప్పీ పత్రిక ఒకసారి చదవండి ఎవరైనా. 1:6 వచనము 10 వచనం ఏం రాసి ఉంటుంది అక్కడ? 3 నుంచి ఉంటుంది అది తెలుగు బైబిల్లో. ప్లీజ్ అండర్లైన్ చేసుకోండి. తెలుగు బైబిల్లో, మీ బైబిల్లో యేసుక్రీస్తు దినము అనేది అండర్లైన్ చేసుకోండి. ఏ కలర్ పెన్నుతోనైనా, ఏ పెన్నుతోనైనా సరే. యేసుక్రీస్తు దినం ఏంటిది? ఇది యేసుక్రీస్తు దినం. ఇప్పుడు చెప్పండి. సంఘం ఎత్తబడి ఆయన ముందు నిలబడే దినం అది. అంటే పౌలు ఏమంటాడు ఇక్కడ? ఫిలిప్పీ ప్రాంతంలో ఆయన సత్క్రియ ప్రారంభించాడు దేవుడే, అనగా రక్షణ సువార్త వినిపించి రక్షించబడ్డారు. ఆ రోజు నుండి వారిని ఏ దినం వరకు కాపాడతా అంటే వాళ్ళని ఆయన ముందు నిలబడే దినం వరకు, ఈ కాలం అంతా కూడా వాళ్ళని ఆయన కాపాడతాడు అని అంటాడు పౌలు ఇక్కడ. అర్థమైంది మనప్పుడు? అంటే ప్రభు దినమేమో ఆయన శిక్ష, ఆయన పెద్దనని ఉంటుంది. కానీ యేసుక్రీస్తు దినమేమో ఆయన ఆశీర్వాదం, తన ప్రజలను తన దగ్గర తీసుకొని పోయే దినం ఏంటిది? యేసుక్రీస్తు దినం. దీన్ని కొన్నిసార్లు క్రొత్త నిబంధనలోనే క్రీస్తు దినం అని కూడా అంటారు. అక్కడే చూడండి 10వ వచనం కూడా. 10వ వచనం కూడా చదివా? 10వ వచనం 9-10 వచనాలు కలిసి ఉన్న తెలుగు బైబిల్లో. లాస్ట్ 3వ లైన్ చదివా? 3వ లైన్ నుంచి
ఏ దినానికి? యేసుక్రీస్తు దినమన్నా క్రీస్తు దినమన్నా అంతా ఒకటి, ఇక్కడ సేమ్ డెఫినేషన్. ప్రభు దినం వస్తే మాత్రం క్రొత్త నిబంధనలో అది మార్పు అనమాట. ఎప్పుడు చూడండి, యేసుక్రీస్తు దినం కానీ క్రీస్తు దినం కానీ యేసు దినం అని కానీ వస్తే అది ఇదే సందర్భం. ఏ సందర్భం? సంఘం ఎత్తబడి ప్రభు ముందు నిలువబడిపోయింది. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ముందు. ఇప్పుడు మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఎక్కడ? కొరింథీ 2వ పత్రిక 5:10లో కూడా అది కూడా అదే దినం. కాబట్టి యేసుక్రీస్తు దినము అంటే ఆయన పిల్లలు తనవారు తన ఎదుట నిలువబడే దినము, అందరూ ప్రత్యక్షమయ్యే దినము, పరిశుద్ధులు ఎత్తబడే దినము, క్రీస్తు న్యాయపీఠ ఎదుట ప్రత్యక్షం కాబోయే దినము. అదే కొరింథీ మొదటి పత్రిక 1:8 కూడా చూడండి. కొరింథీ మొదటి పత్రిక 1:8. ఆ దినమందు నిరపరాధులగునట్లుగా అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. చూసారా, పౌలు అంటాడు ఆయన దినం, లేకపోతే ఏమన్నా యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులుగా ఉండాలి అంటే నిలబడాలంటే ఇప్పుడు మీరు జాగ్రత్త కాపాడబడాలి. దేవుడు మిమ్మల్ని కాస్తాడు, జాగ్రత్త. అది కొరింథీ 2వ పత్రిక 1:14 కూడా చూడండి. కొరింథీ 2వ పత్రిక 1:14. పౌలు ఏమంటాడు తెలుసు ఇక్కడ? మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దినమందు, అంటే ఏ దినం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దినం. ఆ దినమున మీరు మాకెలాగో మేము మీకును అలాగే అచ్చే కారణమవుతాం అక్కడ. అంటే అర్థం ఏంటి? ఓ కొరింథీయులారా, మీరు రక్షించబడ్డారంటే కారణం మేమే. నేను సువార్త చెప్తే మీరు రక్షించబడ్డారు. ఆ రోజు ఆ ముందు నిలబడినప్పుడు నాకు ఎంత అత్యయం, ఎంత ఆనందం ఏమని చూస్తే అదే ఆనందం మీకు కూడా ఉంటుంది రేపు అక్కడ నిలబడినప్పుడు. అర్థమైంది పౌలుకి? ఆ వచ్చిన యొక్క స్పిరిట్ మనకు అర్థమైతే ఎంత అద్భుతంగా ఉండి చూడండి. కాలం అదనమాట. రేపు అక్కడ నిలబడినప్పుడు మేము మీకు అత్యయం ఉంటాం, మీరు మాకు అత్యయం. ఈరోజు ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొస్తే రేపు అక్కడ ముందు నిలబడినప్పుడు ఎంత గొప్ప ఆనందం. మన ద్వారా ప్రభువులు వచ్చిన వాడు ప్రభువుని నిలబడతాడంట. అయ్యా ప్రభువా, ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే అదిగో ఆయనేనయ్యా, ఆ సహోదరుడేనయ్యా అంటే ఆ పెద్ద మహాసభలో ఎలా ఉంటుంది? ఎంత అతిశయం, ఎంత ఆనందం అది. ఆయన అంటాడు, అవును చూసారా, నేను ఆ వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చి నడిపించాను అంటే అతనికి ఎంత అతిశయం, ఎంత ఆనందం. అక్కడ ఒక్క వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకురావడం. అందుకనే క్రీస్తు న్యాయపీఠము అనేటువంటి అంశం చాలా ప్రాక్టికల్ సబ్జెక్ట్. దో ఇట్ ఈస్ ఎ థియాలజికల్, కానీ ఈరోజు మన ముందున్న గొప్ప అంశం ఇది. ప్రతి విశ్వాసి చేయవలసిన ప్రధానమైన పని. ఇక్కడ 2వ దినం ఏమని చెప్పండి? యేసుక్రీస్తు దినం. నెంబర్ 3, 3వ దినం చెప్పండి, దేవుని దినం. పేతురు 2వ పత్రిక 3:12 చదవండి. ఆ పేరు రాసుకున్న తర్వాత రెఫరెన్స్ రాసుకోండి. పేతురు 2వ పత్రిక 3:12 దేవుని దినం. మూడు 12 చదువుతున్నారు. మనకు తెలుగు బైబిల్లో 11-12 కలిసి ఉన్నాయి. దేవుని దినపు అండర్లైన్, తెలుగు బైబిల్ అండర్లైన్ చేసుకోండి. దేవుని దినపు అనేటువంటి దాని కింద దేవుని దినం. చదువు కంటిన్యూషన్. ఎస్, చూచారా? పేతురు ఇక్కడ ఇంకొక పదాన్ని వాడతాడు. ఇక్కడ ఏ పదం ఇది? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దాని ఆశతో అపేక్షిస్తున్నారు. యు ఆర్ మచ్ డిజైర్ టు వెయిట్, దానికోసం కనిపెడుతున్నారు. దేవుని దినపు రాకడ. ఇక్కడ దేవుని దినము అంటే అర్థం ఏంటంటే, రాసుకోండి,
ఇది దేవుని చివరి విజయం. ఇది దేవుని చివరి విజయం. కామా దేవుడు సమస్తమును దుష్టులను అంతము చేసి అగ్ని చేత భూమి ఆకాశములు అంతము చేసి, అగ్ని చేత భూమి ఆకాశములు అంతము చేసి, ఇక తన ప్రణాళికలో కొనసాగే నిత్యత్వమునకు దినము. ఏంటి చెప్పండి? దేవుని దినం అంటే ఇప్పుడు అర్థమైంది ఏమన్నా? ఇంకంతా అయిపోయింది అనమాట. ఫైనల్ డే, ఫైనల్ మ్యాచ్ అనమాట. ఇంకంతా అయిపోయిన తర్వాతే ఇంకా కొనసాగే దినం అది. ఏ దినం అది? దేవుని దినం. అంతే. ఇంకా నిత్యత్వానికి కంటిన్యూషన్ కొనసాగే దినం అది. సో ఇప్పుడు చెప్పండి, ఈ 3 దినాలు బైబిల్లో చాలా క్లారిటీగా మనకు అర్థం కావాలి, లేకపోతే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక బైబిల్ విద్యార్థిగా, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసే ఒక విశ్వాసిగా యూ మస్ట్ అండర్స్టాండ్ ఏ డిఫరెన్సియేషన్ ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఒకటి ప్రభుదినం. ప్రభు చేసే అనేకమైన కార్యక్రమాలన్నీ కూడా దీంట్లో ఇమిడి ఉంటాయి. పాత నిబంధనలు ఎక్కువగా ప్రవక్తలు బోధిస్తూ వచ్చారు. ఉగ్రదినం, మహా ఉగ్రదినం, భయంకర దినం, రాబో దినం, శ్రమకాలం అంటారు. కానీ దాంట్లో చాలా ఇమిడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి. కానీ పాత నిబంధనలు ఎక్కువగా శిక్షాదినంగా చెప్తూ వచ్చారు ప్రవక్తలు కదా. అయితే ఇదేంటిది? యేసుక్రీస్తు అంటే క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించబడిన సార్వత్రిక సంఘం అంతా కూడా ఎత్తబడినప్పుడు ఆయన ముందు నిలబడే దినం. క్రీస్తు న్యాయపడే ముందు నిలబడే, ప్రత్యక్షము అయ్యే దినం అది ఈరోజు. 3ది ఏంటిది? దేవుని దినం. అనగా దేవుడు అన్నీ ముగించిన తర్వాత ఇంకా ఆయన నిత్యత్వాన్ని కొనసాగే దినం దేవుని దినం, ద డే ఆఫ్ గాడ్. ఈరోజు ఎవరిది? ఈరోజు దినం ఎవరిది? ఈరోజు ఎవరిది? యేసుక్రీస్తు ఇంకా రాలేదు కదా, రాబోయేది కదా మనం చెప్పేది. ఇప్పుడు ఎవరి దినం? చూడండి, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం. మూడో వచనం చదవండి. చూసారా, పౌలే ఉంటాడు, మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను అంటాడు. ఏ మనుషుని చేతనైనను అని ఒకటేసాడు నెంబరు. తెలుగు బైబిల్లో ఉందా? చూడండి, తెలుగు బైబిల్లో ఏ మనుషుని చేతనైనను అని ఉంది కదా. కింద ఏమన్నాడు చూడండి, ఫుట్ నోట్లో మనుషు దినమైనను అంటే ప్రజెంట్ డే ఎవరిది? మందంటే కూడా ఇంకా క్లియర్గా ద మ్యాన్స్ డే, మనుషుని దినం. మనం దేవుని దినంలో కలిసిపోయాం ఆల్రెడీ. ఇక మంది లేదు, ఇప్పుడు ఆయనలో ఉన్నాం. ఇంకా ఆయన బిడ్డలం. ఇప్పుడు మనుషుని దినం. ఇప్పుడు ఎవరిది నడుస్తుంది? వ్యవహారం ఎవరిది నడుస్తుంది ఇప్పుడు? దేవునిదే మనుషునిదా? మనుషుని నడుస్తున్నాడు. మనం ఏం చేయలేకపోతున్నామండి ఆయన అంటాం. మన కారణం ఏంటి? మనం చేసేది ఏం లేదు ఇప్పుడు. అంతా వాళ్ళదే, మనుషుడి యొక్క పరిపాలనే కదా. అంటే దేవుడు అనుమతించాడు, వాళ్ళు కూడా దేవుని కంట్రోల్లో ఉన్నారు. ఈరోజు ప్రజెంట్ ఏంటిది? మ్యాన్స్ డే. అందుకనే మనుషుని దినమున ఏం జరుగుతుందో చూసి మనం తొందరపడనక్కర్లేదు. ఒకరోజు వస్తుంది. ఎవరి దినం? ఆయన దినం వస్తుంది, ప్రభు దినం వస్తుంది, లేక యేసుక్రీస్తు దినం వస్తుంది.
ఆయన సార్వత్రికంగా కంట్రోల్ చేస్తాడు ఆయన. ఈరోజు కొన్నిసార్లు పొలిటికల్ విషయాలు మనం విన్నప్పుడు కానీ, లేకపోతే రకరకాల విషయాలు మనం వింటున్నప్పుడు కానీ మనకి కోపం ఎక్కువ వస్తుంది, ఆవేశం ఎక్కువ వస్తుంది. అలా చేశాడండి ఆయన, ఇలా చేశాడండి ఆయన ఏం పరిపాలన చేస్తాడు ఆయన అంటాం మనం. అలాంటి ఆవేశాలు మనకు అక్కర్లేదు. ఎందుకు? ఇది మనుషుని రోజు, వాళ్ళ రోజులయ్యి, లెట్ దెమ్ కంటిన్యూ. కానీ ఒక రోజు వస్తుంది ఆయన పాలన దినం, క్రీస్తు రాజ్యం, ఆయన పరిపాలన కంప్లీట్గా వస్తుంది. అందుకే పౌలు అంటాడు, మీ చేతను కావచ్చు, ఏ మనుషుని చేతన సరే విమర్శించు, నాకు అల్పమైన సంగతయా, ఎవడైనా విమర్శించిన నాకేం పని, నాకు ఒక రోజు విమర్శ ఉంది, అక్కడ నిలబడాలి నేను. నువ్వెన్ని తీర్పులు ఇస్తే నాకేం పని, నువ్వెన్ని విమర్శలు నా మీద చేస్తే ఏం పని, అది నాకు అల్పం అంటాడు, స్వల్పం అంటాడు. ఎందుకంటే ఫైనల్ విమర్శ ఎవరు చేయాలా? దేవుడు. వాళ్ళు ఒక మాట అంటారు, వీళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళు ఒక మాట అంటారు. ఇవన్నీ మనకు కదా కోర్టులో ఏం జడ్జిస్తారో అది ముందు ముఖ్యం, అంతే కదా మనకి. అట్లానే ఈరోజు ఎన్నైనా చెప్పుకోవచ్చు నా గురించి, మన గురించి, మన దాని గురించి, కానీ ఆ రోజు ఆయన చేసే తీర్పు ముఖ్యం అంటాడు. తర్వాత చదువుతాం వచ్చిన, నా యందు నాకు ఏ దోషము కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే అంటూ. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి. ప్రభు వచ్చే వరకు అంటే ఇదే ప్రభు ఆకాశ మండలం వరకు వస్తాడు, పరలోకం దిగి వస్తాడు, భూమి మీదకి రాడు ఫస్ట్. ఆయన అర్థమైందేమన్నా? భూమి మీదకి వస్తాడా? ప్రభు యొక్క రెండవ రాకడలో 2 అంచెలు ఉంటాయి. ప్రభు రెండవ రాకడలో ఎన్ని అంచెలు ఉంటాయి? ప్రభు రెండవ రాకడలో 2 అంచెలు. ఒకటి ఆకాశ మండలం వరకే, రెండోది భూమి మీదకి వస్తాడు. అర్థమైందా? ఇక్కడికి వచ్చేదేమో సంఘం ఎత్తబడుతుంది, ఇక్కడ వరకు ప్రభుత్వం కలుసుకొని వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. ఆ రెండో రాకడలో 2 అంచె ఏంటంటే సంఘాన్ని తీసుకొని భూమి మీదకి వస్తాడు, అది రెండో రాకడలో 2 అంచెన. అర్థమైందేమన్నా? సెకండ్ కమింగ్లో 2 స్టేజెస్ అంటారు. ఈ రాకడ లోకానికి అర్థం కాదు, లోకానికి తెలియదు, ఒక రక్షించబడిన విశ్వాసికి మాత్రమే తెలుస్తుంది. కడబోర మురుగుట రక్షించబడిన వారికి మాత్రమే కానీ ప్రపంచానికి కాదు. అది రహస్య రాకడ అంటారు పెద్దోళ్ళు. ఏమంటారు? రహస్య రాకడ. దొంగ వలె వస్తాడు ఆయన. అంటే దొంగ కాదు ఆయన, ఎవరు? యాజ్ ఎ థీఫ్. దొంగ వలె. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ ఎందుకు వస్తాడు చెప్పండి మీరు? మీ ఇంట్లో ఉన్న వేస్టేజీ డబ్బాలో ఉన్న వేస్ట్ అంతా తీసుకునేడానికి వస్తాడా, లేకపోతే విలువైన తీసుకొస్తాడా? వస్తాడా? మన ప్రభు వచ్చేది భూలోకంలో ఎవరు విలువైన వారు ఆయనకి? 16వ కీర్తన, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఆయనకి ఎవరు శ్రేష్ఠులు భూమి మీద? భక్తులు, ఆయన విశ్వాసం ఉంచిన వారు. వారిని తీసుకోవడానికి వస్తాడు ఆయన. ఆయన ఎడదాకా వస్తాడు? ఇదిగో ఈ మధ్యాకాశానికి వస్తాడు, అంటే ఆకాశ మండలం. తెస్సలోనికీయుల మొదటి పత్రిక 4:13-18 ఉంది. ఆయన ఆకాశ మండలంకి వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది, సమాధిలో ఉన్నవారు సజీవులు మనం అందరం కలిసి ప్రభుత్వం ఉంటాం, ప్రభుత్వం వెళ్ళిపోతాం. ఆ తర్వాత 7 ఏళ్ళు ఇక్కడ ఉంటాం. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు. ఆ 7 ఏళ్ళు భూమి మీద శ్రమలు, మనకి ఇక్కడ ప్రభుత్వం ఉంటాం. ఇక్కడ జరగబోయే కార్యక్రమం మొత్తం దీని మీద ఆధారపడి ఉంది. ఏం చెప్పండి? క్రీస్తు న్యాయపీఠం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ఇది న్యాయపీఠమే కాదు, తీర్పుపీఠం కాదు. ఇది ఏ పీఠం? న్యాయపీఠం. తర్వాత వివరంగా చెప్తాను. కాబట్టి 2 అంచె అప్పుడు సంఘముతో వస్తాడు. ఇప్పుడైతే సంఘము కొరకు వస్తాడు. రెండోది 2 అంచెన సంఘముతో వస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా క్లారిటీగా మనకు అర్థం కావాలి. సంఘము ఎత్తబోట అనేటువంటిది ఒక పెండ్లి కుమార్తె సిద్ధపాటుకు సూచించబడింది బైబిల్లో కదా. పెళ్లి కాబోతుంది, పెండ్లి కుమార్తె పెండ్లి కోసం సిద్ధపడతా ఉంటుంది. పెండ్లి కుమారుడు ముందుగానే కూర్చుంటాడు సీట్లు. ఎక్కడ? పెండ్లి స్టేజ్ మీద. ఆయనకి ఇవ్వబడిన దేని మీద? పెళ్లి పీఠం మీద. ఇప్పుడు ఎవరి కోసం చూస్తున్నాడు ఆయన? పెళ్లి కుమార్తె. ఆమె ఇంకా రావట్లేదు. ఏం చేస్తున్నారు లోపల వాళ్ళు? ఏమవుతుంది? పెళ్లి కుమార్తె
నేను కూడా చాలాసార్లు పెళ్ళిళ్ళు చేసాం, పెళ్ళిళ్ళు ఉన్నాను, పెళ్ళిళ్ళు వాక్యం కూడా చెప్పాను. ఒకసారి అయితే పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి అప్పగించారు నాకు. పోయి తీసుకురండి మీరు ప్రార్థన చేసి అన్నారు. వెళ్ళి నేను ఆయన కూర్చున్నాడు, అందరూ వచ్చేసారు. వెళ్ళినాడికి ఆయన చుట్టూ దాదాపు ఒక 10 మంది దాకా ఉన్నారు, సిద్ధపరుస్తున్నారు. ఆమె అమ్మ రెడీ చేయండి పిలుస్తున్నారంటే ఓకేనన్నా ఒక్క 5 నిమిషాలు అన్నారు. 5 నిమిషాలు అర్ధగంట అయింది. మళ్ళీ ఒకసారి కాషన్ ఇచ్చాను, అమ్మ రెడీ అవుతున్నారు అంటే అన్న అయిపోయింది అంటారు. ఒక ఆమె ఇక్కడ గుచ్చితే ఇంకో ఇక్కడ కాదు ఇక్కడ గుచ్చితే ఉంటుంది ఏంటి. దీని అంతటిని ఏమంటారు? ప్రిపరేషన్ ఫర్ బ్రైడ్ గ్రూమ్. పెండ్లి కుమారుని కొరకైనా సిద్ధపాడు. ఎక్కడ తేడా లేకుండా చూసుకోవడం, ఎక్కడ మచ్చ డాగు కరెక్షన్ ఎక్కడ లేకుండా చూసుకోవడానికి ఆమె సిద్ధపడాలి. ఆ వరుడు సిద్ధపడేటట్టుగా, వరుడు ఇష్టపడేట్టుగా ఉండాలి ఆమె సిద్ధపడటం అంటే. ఇప్పుడు సంఘము ఆయన కలుసుకొని పోయే దినం, క్రీస్తు న్యాయపీఠం నిలబడే దినం ఎలా ఉందనంటే, ఎఫెసు పత్రిక త్వరగా చదవండి. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 25, 27 వచనాలు కలిసి ఉన్నాయి. పురుషులారా ప్రేమించి, గుర్తుపెట్టుకోండి, కళంకమైనను ముడతైనను పరిశుద్ధమైనది గాను ఆయన తన ఎదురు దాన్ని నిలువ పెట్టుకున్నవలని వాక్యముతో ఉదక స్నానం చేద్దాన్ని పవిత్రపరిచి. ఈ సంఘం అనే వధువు క్రీస్తు కొరకై ఎలా సిద్ధపడాలంట? ఏమి లేకుండా, కళంకమైన ముడతైనను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట నిలబడాలి. ప్రభు ఇంకా రాలేదు, ప్రభు రాబోతున్నాడు. సంఘం యొక్క ఎత్తబడలేదు అనగా ప్రభు రాబోయేదానికి, సంఘం ఎత్తబడేదానికి ఈ మధ్యలో ఉన్న కాలాన్ని ఏమంటారు? అది పక్కన పెట్టండి. ఇప్పుడు అడిగితే చెప్పండి మీరు. పెళ్లి కుమారుడు స్టేజ్ మీద ఉన్నాడు, పెళ్లి కుమార్తె రెడీ అవుతుంది. ఆమె అక్కడికి ఎక్కబోయే దినం వరకు, ఆ టైం వరకు ఇక్కడ గదిలో ఉన్నంత టైం ఏ టైం ఉంటుందని? ఏ కాలం? సిద్ధపడే కాలం. కాబట్టి మనకి ఏ కాలంలో ఇప్పుడు మనం దీస్ ఆర్ ద ప్రిపరేషన్ డేస్. అందుకనే మనకి ఎగ్జామ్స్ దాంట్లో చెప్పాలంటే ఎగ్జామ్ హాలిడేస్ ఉంటాయి కదా. ఏ హాలిడేస్? ప్రిపరేషన్ హాలిడేస్. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? ప్రిపరేషన్ హాలిడేస్లో ఉన్నాం. దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ ప్రిపరేషన్. నీవు నేను సిద్ధపడే దినాలు ఇవి. కళంకమైనను ముడతైనను లేకుండా మనల్ని మనం కాపాడుకునే దినం, ఆ వరుణ్ణి ఎదుర్కోవడానికి మనం సిద్ధపడే దినం. ఇక్కడ చూడండి, కళంకము అంటే బయట నుండి వచ్చే సమస్య, ముడత అంటే లోపల నుండి వచ్చే సమస్య. ముడతలు ఎక్కడి నుంచి వస్తాయి కదా, వయసు మళ్ళీ కొంత ఏమవుతాయి. ముడతలు అంటే బయట నుంచి వచ్చే సమస్య కాదు, అది ఎక్కడి నుంచి? శరీరం నుంచి వచ్చే సమస్య. అంటే ఒక విశ్వాసి 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి బయట నుంచి మలినం, రెండోది లోపల నుంచే ఉండే మలినం ఉంది. ఈ రెండింటిని మనం ఏం చేసుకోవాలి? సారిసారికి శుద్ధి చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి, లేకుండా చేసుకోవాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. అందుకే దేవుడు మనకి ప్రధానంగా అక్కడ ఒకటి ఇచ్చాడు. అక్కడ అందుకే పౌలు అంటాడు, అందుకోసం ఏం చేయాలంట? సిద్ధపాటు చేసుకోవాలంటే ఏం చేయాలి? వాక్యం అనే ఉదక స్నానము. అసలు మన ప్రిపరేషన్ స్నానం మీద ఆధారపడి ఉంటుంది, అవునా కదా? మనం చేసే ప్రతి ప్రిపరేషన్ దేంతో స్టార్ట్ అవుతుంది? స్నానం, అంతే కదా? స్నానం చేసినప్పుడల్లా నువ్వు ఒకదానికి సిద్ధపడుతున్నావు అర్థం, గుర్తుపెట్టుకోండి. ఒకసారి స్నానం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఏదో ఒక దానికోసం నువ్వు సిద్ధపడుతున్నావు. అంటే ఆయనను మనం కలుసుకునే వరకు, సంఘము కలుసుకునే వరకు ఈ మధ్యలో చేసేటువంటి దాన్ని ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్లో ప్రభువు మనకిచ్చింది ఫస్ట్ ఏంటంటే ఆయన ముందు రక్తముతో మనల్ని సిద్ధపరిచాడు. అక్కడ రాసి ఉంది కదా, ఏం రాసింది అక్కడ? పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఒక కార్యక్రమం అయిపోయింది. ఏంటిది అది? కలువడి శిలువలో తన ప్రాణం అర్పించాడు. ఆ రక్తం చేత మనం శుద్ధీకరించాడు. మనం ఒక సిద్ధపాటు అయిపోయింది. ఏంటిది అది? రక్తంతో సిద్ధం అంటే రక్షించబడ్డాం. రక్షించబడిన తరువాత మరలా ఇప్పుడు వాక్యంతో సిద్ధం. ఏంటి చెప్పండి?
ఇది ఒక్కసారే జరిగిద్ది, కానీ ఇది రోజు జరగాల్సిందే. అర్థమైంది తేడా? వన్స్, ఇది ఒక్కసారే యేసు ప్రభువుని మన హృదయంలో చేర్చుకోవడం. యోహాను మొదటి పత్రిక 1:7, యేసు క్రీస్తు తన కుమారుని రక్తము ద్వారా మేము మీ పాపం ఆయన కడిగి పవిత్రులుగా చేయు. ఆయన రక్తము చేత సిద్ధపడ్డాం. ఎవరైతే ఆయన రక్తదారిలో కడుగుబడి సిద్ధపడ్డారో వారు అనుదినం దేంతో సిద్ధపడాలా? వాక్యముతో. అందుకే ప్రతిరోజు మనం వాక్యం చదవాలి. ఎందుకంటే వాక్యం మనకి స్నానం లాంటిది. ఈరోజు వాక్యం చదవలేదంటే ఏం చేయనట్టు? నువ్వు స్నానం చేసేవాళ్ళే చాలా స్నానాలు, కానీ వాక్యంతో స్నానం చేయాలి. అందుకు ఇచ్చాడు మనకి ఆయన. ఎవ్రీడే నీళ్ళు ఏం చేస్తాయి? మనల్ని ప్యూరిఫై చేస్తాయి. నిన్న స్నానం చేశాను కదా, ఈరోజు ఏం స్నానం చేస్తాను అనుకుంటామా? అనుకో మనం. ఎందుకంటే మన శరీరం ఎంత గడిగినా మట్టి శరీరం కదా. కాబట్టి శరీరంతో ఉన్నంతకాలం భూమి మీద రోజు మనం స్నానం చేయాల్సిందే, రోజు వాక్యం చదవాల్సిందే. బిల్లి గ్రహం గారు కావచ్చు, ఇంకొక భక్సింగ్ గారు కావచ్చు, ఎస్ ఆనందం గారు కావచ్చు, రాజరావు గారు కావచ్చు, ఎవరైనా సరే భూమి మీద ఉన్నంతకాలం వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి, ధ్యానం చేయాలి. వాక్యము చేత ఏం చేయాలా? వాక్య జ్ఞానంగా సంపాదించేది. అక్కడ ఏమన్నాడు చెప్పండి? ఎందుకు? దానివల్ల ఏంటిది? చూడండి, అక్కడే ఉంది. వాక్యముతో ఉదక స్నానం చేత దానిని, అది వాక్య స్నానం అయితే ఎందుకు? పవిత్రపరచుకోవడానికి, మనం సరి చేసుకోవడానికి, శుద్ధీకరించుకోవడానికి. అది వాక్యం చదివేది నేను శుద్ధి కావడానికి కానీ వేరే వాళ్ళని శుద్ధి చేయడం కాదు. వాక్యం చదివేది నాకు వాక్య జ్ఞానం కోసం కాదు. నా హృదయం ఎలా ఉంది, నేను సరిగ్గా ఉంటున్నానా లేదా ప్రభుతోటి. ఈ రోజుల్లో చాలా చోట్ల జరుగుతున్న ఒక అపార్థం ఏంటంటే, ఒక రాంగ్ యాంగిల్లో కొంతమంది తీసుకెళ్తున్నారు చాలామంది. బ్రదర్ అసెంబ్లీస్లో కూడా రక్షించబడ్డాం, అయిపోయింది, ఇంకా మనం ఏం చేసేది ఏం లేదు, ఇంకా నేను అయిపోయాను, సెలెక్ట్ అయిపోయాను పరలోకానికి, ఇంకేం నాకు, ఇంకా ఐఎమ్ సెలెక్టెడ్. నో, ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్, ఎవ్రీడే ప్యూరిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి దినం వాక్యముని ఎద్దకు వస్తున్నప్పుడు, రక్షించబడ్డావుగా క్షమించు ప్రభు అనకూడదు, నువ్వు అలా ప్రార్థన చేయొద్దు అంటాడు ఒక ఆయన. తప్పది. అనుదినం నీకు కంటి ద్వారా, ఆలోచన ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా ఎన్నో అపశృతులు జరుగుతున్నాయి. వాటిని ఏం చేయాలి? వెంటనే సారికి ఏం చేయాలి? వాక్యం చేత సరి చేసుకోవాలి. వాక్యముని ఎద్దకు వస్తున్నప్పుడు నిన్ను నీవు వెంటనే పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, ఈ విషయంలో నేను పడిపోయాను, ప్రభువా నన్ను సరిచేయి. ఇది కుటుంబ వ్యవహారం. ఇది ఏ వ్యవహారం? ఇది కుటుంబంలో వ్యవహారం. నువ్వు కుమారుడు కాకపోవు, ఏదైనా తప్పు చేస్తే కుమారుడు కాకపోవు, కానీ నువ్వు తప్పు చేస్తే తండ్రికి దూరంగా ఉన్నాడు. తప్పు అనుకోమాడు అన్నాడు, దగ్గర ఉన్నాడు, దూరంగా ఉన్నాడా? ఆయనతో సహవాసం సంబంధం ఉందా లేదా? కుమారుడికి తండ్రికి సంబంధం ఉందా లేదా? కానీ ఏం లేదు, సహవాసం లేదు. ఎందుకు? తానుగా దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి సహవాసం లేదు. తన ఇష్టానుసారంగా పాడు చేసుకున్నాడు కాబట్టి సహవాసం లేదు. సంబంధం ఉంది. వాడిని తప్పిపోయిన కుమారుడు అన్నారా, తప్పిపోయిన మనుషుడు అన్నారా? చెప్పండి, కుమారుడా మనుషుడా? కుమారుడే వాడు. బట్ సహవాసం లేదు, సంబంధం ఉంది. నీవు నేను కూడా ఎన్ని విషయాల్లో దూరం అవుతున్నామో దేవునికి వ్యక్తిగతంగా, నేను. అందుకే వాక్యం, ప్రార్థన, సంఘ సహవాసం, ఈ మూడు చాలా ప్రాముఖ్యం. ఇవి ఎలాంటి ప్రాముఖ్యం అంటే రెగ్యులర్గా ఉండాలి. అప్పుడప్పుడు కాదమ్మా, గుర్తొచ్చినప్పుడు కాదు. బ్రష్ ఎప్పుడు చేస్తాం? వారానికి ఒకసారా, రోజు ఒకసారి? ఆటోమేటిక్గా చేస్తామా, అనుకోకుండా చేస్తామా? బ్రష్ చేసేది ఆటోమేటిక్ చేస్తే లేవంగా బ్రష్ చేసుకోవాలి అంతే. ఇంకా అలా ఉండాలి. దేవుని వాక్యం మనం సరి చేసుకోవాలంటే. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏం జరుగుతుందంటే, 4వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో పరలోక ద్వారం, పరలోకం తెరువబడింది. చూడండి ఒకసారి, చదువయా. 4:1. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నది. మరియు నేను మొదట వినిన స్వరము
చూడండి, ప్రకటన గ్రంథంలో 2 సార్లు పరలోక ద్వారం తిరుగుబడింది. ప్రకటన గ్రంథంలో ఓన్లీ 2 times పరలోక ద్వారం తిరుగుబడింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. చూడండి, దిస్ ఫస్ట్ టైం తిరుగుబడినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు పైకి రమ్మంటున్నారు. ఇక్కడ ఒకళ్ళని ఎవరు రమ్మన్నారు? పైకి రమ్మంటున్నారు. ఇక్కడ ఫస్ట్ తిరగబడినప్పుడు ఎవరు రమ్మన్నారు? పైకి రమ్మన్నారు. ఎవరు వాళ్ళు? యోహాన్ అంటే ఎవరు? దేవుని సంఘానికి రిప్రజెంటేటివ్ వాడ. ఎక్కడికి ఎక్కి రమ్ము అనగా మొట్టమొదట పరలోకము తెరవబడినప్పుడు సంఘము ఎత్తబడింది 4:1. ఇప్పుడు చదవండి 19వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 19:11. ఎస్, చూసారా? వచనం 14 కూడా చదవండి. సేనలు శుభ్రమైన తెల్ల నారబడులు ధరించుకున్న తెల్లన గుర్రములెక్కి ఆయనను వెంబడించుండిరి అనగా 19:11లో పరలోకం తిరుగుబడింది మరలా. కానీ ఎవరో దిగి వస్తున్నట్టుగా ఉంది అక్కడ. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తన సేనలతో వస్తున్నాడు అనగా సంఘము ఆయనతో వస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథంలో 2 సార్లు పరలోకం తిరుగుబడింది. ఫస్ట్ తిరగబడినప్పుడు సంఘం ఎత్తబడింది. సెకండ్ టైం తిరగబడినప్పుడు క్రీస్తు సంఘముతో కిందకి దిగి వస్తున్నారు. ఇప్పుడు చదవండి, అక్కడే 8-9 వచనాలు. 19, 8, 9 వచనాలు. ఎస్, ఏంటి అవి? పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే ఆల్రెడీ వినండి, అక్కడ 19వ అధ్యాయంలో వరుడు వధువు ఇద్దరు సంభాషణ జరిగింది. అక్కడ వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి సంఘానికి వివాహ సంబంధమైనటువంటి ఒక పోలిక అక్కడ తీసుకురాబడింది. వచనం 9లో ఏమన్నాడు? అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు దినలను వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు నాతో చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ ఆయన భార్య ఏమన్నాడు చూడండి, వచ్చిన 6-7 వచనాల్లో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరిచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొను ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్లు ఆమెకు ఇవ్వబడిన అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఎవరి భార్య? సంఘం. అటతే సంఘము అలంకరించుకొని అక్కడ వారు చేసినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుని కోసం భూలోకంలో చేసిన వాటికి నీతి క్రియలు. వినండి, ఇక్కడ రక్షింపబడటానికి నీతి క్రియలు కాదు, ఇది రక్షించబడిన వారు చేసిన నీతి క్రియలు. రక్షించబడిన వారు భూమి మీద చేసిన నీతి క్రియలకు ఏం చేస్తాడంటే ఆయన వారికి బహుమానాలు ఇవ్వబడ్డాయి. అక్కడ వారికి అక్కడ అలంకరించుకున్నది దేవుని సంఘం. అంటే క్రీస్తు న్యాయపీఠం ముందు ఆయనందు ప్రత్యక్షమైన ప్రతి బిడ్డకు వారి నీతి క్రియలను బట్టి దేవుడు బహుమానాలు ఇక్కడ ఇవ్వబోతున్నాడు. అక్కడ ఇచ్చిన తర్వాత సంఘంతో పాటు ప్రభు కిందకు వస్తున్నాడు. అంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రతి విశ్వాసికి మనం చేసిన భూమి మీద క్రియలన్నిటికీ అక్కడ బహుమానాలు ఇవ్వబోతున్నారు అని అర్థం. మనం నిలబడాలి. అందుకే భూమి మీద ఉన్నంత కాలం కూడా ఈ సంఘము ఆయనతో ఎలా నిలబడాలి? ఎలా నిలబడటానికి మనం సిద్ధపడాలా? పరిశుద్ధంగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా, ఏమి లేకుండా, కళంకము లేకుండా. ఈరోజు భూమి మీద పర్ఫెక్ట్ సంఘం ఉందా? చెప్పండి. పర్ఫెక్ట్ సంఘం ఎక్కడ లేదా? భూమి మీద ఎక్కడ లేదా? పక్కా సంఘం, పర్ఫెక్ట్ సంఘం, ఏ లోటు లేనిది, ఏ దోషం లేనిది లేదా? ఉందా లేదా? ఒకటోసారి డిఎల్ మూడి గారి దగ్గరికి వచ్చారంట. సార్, నేను ఏ సంఘానికి వెళ్ళట్లేదు సార్,
అన్ని సంఘాల్లో ఏదో ఒక లోపం ఉంది, ఏదో కళంకాలు ఉన్నాయి. నేను వెళ్ళట్లేదు సార్, నీకు మంచి సంఘం ఏదైనా కనపడితే చెప్పు సార్, సంఘానికి వెళ్తాను నేను అన్నాడంట. ఎవరి దగ్గరికి వచ్చి? డిఎల్ మూడి గారి దగ్గరికి వచ్చి. ఆయన ఆలోచించి, అయ్యా నాకు భూమి మీద ఏ మంచి సంఘం ఆగపడలేదు, ఏదో చిన్న లోట్లు ఉంటాయి, అయితే ఒక పంచి, నీకెక్కడైనా మంచి సంఘం కనబడితే నువ్వు వెళ్ళగా ఆ సంఘానికి అన్నాడంట ఆయన. ఎందుకు చెప్పండి? ఈయన ఏ సంఘానికి పోయినా ఏం చెప్తాడు? అడగపోయి అది అట్టుంది ఏంది, ఇది అట్టుంది ఏంది, ఏదో ఒక లోటు చూపిస్తాడు కదా. కాబట్టి నువ్వు ఆ సంఘానికి వెళితే ఆ సంఘం లోటు అయితాయా, నువ్వు ఎలాగనంట. కాబట్టి భూమి మీద ఉన్న ఏ సంఘంలో కూడా పర్ఫెక్షన్ లేదు. అందుకే పర్ఫెక్షన్ వైపు పయనిస్తున్నాం కానీ పర్ఫెక్షన్తో లేవు మనం. ఏ సంఘం పర్ఫెక్ట్గా ఉందండి అంటాడు ఒక ఆయన, భలే అంటాడు. ఏ సంఘం? ప్రధాన సంఘం ఏంది, మీరే పరలోకానికి వెళ్తారా? నేను బ్యాప్టిస్ట్ సంఘం మీరే పరలోకానికి వెళ్తారా? లూథరన్ సంఘం మీరే వెళ్తారా అంటాడు. ఇవన్నీ కాదు ఈడ వ్యవహారాలు. ఎవరు పర్ఫెక్ట్ లేరు భూమి మీద. మనం పర్ఫెక్ట్ వైపు పయనిస్తున్నాం కానీ పర్ఫెక్ట్లో లేము. ఇక్కడ భూమి మీద ఉన్నంతకాలం వీఆర్ నాట్ పర్ఫెక్ట్. అందుకని ఒక భక్తుడు అన్నాడు, మనము సిన్ లెస్ కాదు భూమి మీద, సిన్ లెస్గా చేయండి అన్నాడు ఆయన. అంటే ఏంది? భూమి మీద ఎలా ఉండగలం మనం? సిన్లెస్గా జీవించలేము, పాపము లేకుండా పర్ఫెక్ట్గా భూమి మీద ఉండలేము. అందుకే ఆయన మనకేమిచ్చాడు? ఈ వాక్యంతో రోజు స్నానం చేయాలి. ఒకరోజు స్నానం చేసి 100 సంవత్సరాలు ఒకసారి చేసినట్టు సరిపోదు కదా సార్. రేపుడు కోసం కూడా ఈరోజు చేసుకున్నాం సార్ నేను అంటామా? అసలు సాయంత్రం చేసే స్నానం కూడా ఇప్పుడే చేసాను సార్ అని కూడా అంటాం అసలు? కనీసం అనం మనం. దట్ ఈస్ ఎవ్రీడే ప్రాసెస్. కాబట్టి ఏ రోజు నువ్వు స్నానం చేసావు, ఏ రోజు నువ్వు శుద్ధంగా ఉన్నావని అంటే నేనేం చెప్పగలను? ఎప్పటికప్పుడే కదా, ఎప్పటికప్పుడే శుద్ధంగా ఉండాలా. అంతేగాని నేను భూమి మీద ఉన్నంతకాలం నేను పర్ఫెక్ట్ కాదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. సంఘం ఎత్తబడిన తర్వాత నిలువబడే స్థలం ఏంటి చెప్పండి ఒకసారి? క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిలువబడాలా. ఇక్కడ నేను ముగింపుగా ఒక 3 మాటల దీంట్లో జ్ఞాపకం చేయబోతున్నాను. రాసుకోండి. నెంబర్ 1, ఒకటి ఈ పరమార్థం అనే దాంట్లో ఇవన్నీ సెట్ చేస్తే కానీ మీరు ఇక్కడికి రాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అసలు అంశం చూద్దాం. పరమార్థం కింద నెంబర్ 1, క్రీస్తు న్యాయపీఠము ఏమిటి? క్రీస్తు న్యాయపీఠము ఏమిటి? రెండు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడువారు ఎవరు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబడువారు ఎవరు? 3, క్రీస్తు న్యాయాధిపతి ఎవరు? దాంట్లోనే ఆన్సర్ ఉంది, క్రీస్తు న్యాయాధిపతి అని. బట్ ప్రశ్న 3 ప్రశ్నది, క్రీస్తు న్యాయాధిపతి ఎవరు? దాంట్లో ఫస్ట్ పాయింట్ సబ్ హెడ్డింగ్ రాసుకోండి. న్యాయపీఠం అంటే ఏంటి? క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటి? ఫస్ట్ వెరీ సింపుల్గా, క్రీస్తు న్యాయపీఠం అంటే గ్రీక్ భాషలో భీమా అంటారు. భీమా అంటే ఒక ఎత్తైన స్థలం. ఆ దినాల్లో ఒలింపిక్స్ ఆటల్లో పాల్గొనే వారికి బహుమానాలు, రివార్డ్స్ అందుకునే స్థలం. ఇప్పుడు మనకు కూడా ఒక డయాస్ అంటాం కదా, ఒక వేదిక అంటాం కదా. ఇప్పుడు క్రికెట్ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది, వాళ్ళకి ప్రత్యేకంగా ఒకటి సెట్ చేస్తారు అక్కడ కదా. ఏమంటారు దాన్ని? వేదిక కదా. ఈ వాళ్ళకి కప్పులు ఇచ్చేటువంటి స్థలాన్ని ఏమంటారు? కప్స్, ట్రోఫీస్. ఒక స్పెషల్గా రెడీ చేస్తారు. అందరు అక్కడ దానికి ఎక్కి వెళ్ళాలి. అంటే ఆ ఎత్తులో కూర్చుంటారు పెద్దవాళ్ళు, వాళ్ళ చేతుల మీదకి వాళ్ళకి ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. దాన్ని గ్రీక్లో భీమా అంటారు. అంటే ఇక్కడ క్రీస్తు న్యాయపీఠము అంటే అర్థం ఏంటంటే బహుమతులు అందుకునే స్థలం. ఇది శిక్షించే స్థలం కాదు. పౌలు కొరింథు అనే పట్టణంలో 18 నెలల నుండి పనిచేశాడు. దేవుని సేవ, దేవుని పరిచర్య. ఈ కొరింథు పట్టణానికి దగ్గరలో ఇస్తుమియా అనేటువంటి ఒక స్థలం ఉంది.
ఒక సిటీ ఉంది. ఏం పేరు చెప్పండి? ఇస్తుమియా. ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈ ఒలింపిక్ గేమ్స్ లేకపోతే రకరకాల గేమ్స్ అక్కడ ఆడుతుంటారంట. అంటే పౌలు ఆ కొరింథీ పట్టణంలోనే ఉండి కదా డేరాలు కుడుతూ ఆయన పరిచయం చేసింది, సువార్త అనేకులకు తెలియచేసింది. అంటే ఆ ప్రాంతమంతా తిరుగుతాడు కాబట్టి ఆయనకి ఎక్కువగా ఆ గేమ్స్ తన మనసులో ఉండిపోయినాయి, ఆ ఆటలు తనకు. అందుకే మనకి ఎక్కువ కూడా మనం ఎన్ని చేస్తున్నా సరే, ఎంత చదువుతున్నా సరే, క్రికెట్ అనగానే పోయి చూసేస్తాం మనం. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ అది ఆటలంటే. కొంతమందికి ఆటలంటే ఇంట్రెస్ట్, వెరీ గుడ్, తప్పేం కాదు క్రికెట్ చూడటం. క్రికెట్ తెలుసుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి, అన్ని గేమ్స్ మనం ఆడుకోవాలి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. పౌలు కూడా బైబిల్లో చాలా చోట్ల ఈ ఆటల గురించి ఎక్కువ రాస్తాడు. చూసారా, పరుగు పందెం, జట్టి అయిన వాడు, అథ్లెటిక్, అలా చాలా చోట్ల. ఎందుకంటే పౌలు కూడా పౌల్ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమ్స్. పౌలు కూడా అథ్లెటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఆయనకి. దాన్ని ఆధ్యాత్మిక భాషలో తీసుకొచ్చి మనకు పాఠాలు చెప్తాడు ఆయన. ఇక్కడ కూడా క్రీస్తు న్యాయపీఠం అనేటువంటి పదాన్ని ఎందుకు వాడాడంటే, ఆ దినాల్లో ఉన్న ఆటల్లో గెలిచిన వారికి ఒక పెద్ద ఎత్తైన స్థలంలో వేదిక మీద వీరికి వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్కి వారికి బహుమతులు ఏ విధంగా ఇస్తారో, ఇక్కడ కూడా రేపు నీతిమంతులైన బిడ్డలు ఆయన దగ్గర ఎదుర్కొన్నప్పుడు, ఆయన ముందు నిలబడినప్పుడు వాని క్రియలను చొప్పున ఆయనకు అక్కడ ఏమిస్తాడు? ప్రతిఫలం ప్రతివాడిస్తాడు అని న్యాయపీఠం గురించి పౌలు చెప్తున్నాడు. అది ఇక్కడ. అందుకే పౌలు ఇక్కడ తరచుగా ఆటల్లో ఆత్మీయ సందేశాన్ని పౌలు ఇక్కడ చెప్పడానికి ఎక్కువ పూనుకున్నాడు. దాని భావంతోనే కొరింథీ 2వ పత్రిక 5:10, రోమపత్రిక 14:10లో ఉంది. మనం ఆల్రెడీ రాసుకున్నాం వాటిని. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అనంటే, ఏం ప్రశ్న అంటే, ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఈ క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిలబడతాము అని అంటే, ఇది అతను విశ్వాస అవిశ్వాస అని డిసైడ్ చేసే స్థలం కాదు ఇది. క్రికెట్ ఆడారు, అయిపోయింది, వాళ్ళకి ట్రోఫీలు ఇవ్వబోతున్నారు. ఏంటి దీని అర్థం? అతను క్రికెటరా కాదా అని నిర్ణయమా? వాళ్ళు చేసిన దానికి విన్నరా రన్నరా? అదే కానీ ఇతను క్రికెటరా కాదా నిర్ధారించే స్థలం కాదు ఇది కూడా. ఇతని విశ్వాస అవిశ్వాస నిర్ధారించే స్థలం కాదు ఇది. అసలు శిక్షించే స్థలం అసలే కాదు ఇది. రక్షించబడిన బిడ్డలు మాత్రమే ప్రత్యక్షమయ్యే స్థలము. అంటే అసలు ఇక్కడ రక్షణ అనే అంశమే కాదు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రక్షించబడిన వారే. రక్షణ అంటే అర్థం ఏంటి? అన్ని తీర్పుల నుండి తప్పించబడ్డారు. రోమపత్రిక 8:1, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10:17 చూడండి. హెబ్రీ పత్రిక 10:17 ఒక్క వచనం చూస్తే మనకు అర్థమైపోద్ది. ఇక్కడ ఈ క్రీస్తు న్యాయపీఠం ముందు ఈ వచనం మనకు అర్థమైపోద్ది. 10:17 చదవయా. 10:17 ఏమంటున్నాడు ఆయన? చాలు చూసారా? ఇక నో మోర్ రిమెంబరెన్స్ ఆఫ్ సిన్స్. పాపములు ఇక్కడ జ్ఞాపకానికి రావు, దేవుడు జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు ఆయన. ఐ నెవర్ రిమెంబర్ యువర్ సిన్స్. ఇవి పాపాలు జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు ఆయన. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, పరిశుద్ధులు, నేను ఇందాక చెప్పాను కదా, కడబోరం రోగినప్పుడు మృతులైన వారు, సజీవులుగా ఉన్నవారు, ఈ ఇద్దరు కూడా ముందు ఎవరు లేస్తారు? మృతులైన వారు, విశ్వాసులైన వాళ్ళు. తర్వాత సజీవులమైన మనం వాడితో పాటు కలుస్తాం. అప్పుడు ప్రభువుని కలుసుకోవడానికి వెళ్ళిపోతాం. అంటే ఇది ప్రభువుని కలుసుకునే స్థలం, ఎత్తబడే సమయం, ఎత్తబడి ప్రభువుని కలుసుకునే సమయం ఎప్పుడంటే పునరుద్ధానం తర్వాతనే. అంటే పరిశుద్ధుల మనం పునరుద్ధానమైన తరువాతనే. చదవండి లూకా సువార్త 14:14. ఎప్పుడు మనకు బహుమానాలు ఇచ్చి నిలబడేది అక్కడ చెప్తాడు యేసు ప్రభువు ఒక మాట చెప్తాడు అక్కడ. చదివే లూకా సువార్త 14:14.
అక్కడ ఎవరికి మనం సహాయం చేయాలో, ఎవరికి నీతి క్రియలు చేయాలో వారికి బహుమానం ఎప్పుడు ఇస్తాడో చెప్తాడు అక్కడ. అంటే ముందు చెప్తాడు ప్రభు వారు ఏమని, మీరు ఎప్పుడైనా విందు చేసేటప్పుడు ఎవరు చేయండి, మీరు ఎవరు చేయకూడదు అంటాడు. స్నేహితులు చేయొద్దు, సహోదరులు చేయొద్దు, బంధువులు చేయొద్దు, ధనవంతులు చేయొద్దు, పొరుగు వారి పిలవద్దు. ఎవరు చేయమంటాడు? పేదలకు చేయండి, అంగహీనులు చేయండి, కుంటివారు చేయండి, గుడ్డివారు చేయండి, వాళ్ళని పిలవండి, వాళ్ళకి విందు చేయండి, ఎందుకంటే వాళ్ళు తిరిగి మీకు ఎవరు కాబట్టి వారి బహుమానం అక్కడ మీరు పొందుతారు అంటూ ఇప్పుడు చదవండి 14 వచనం. నీవు ప్రత్యుపకారము చేయుటకు అంటే ఏంటి? గుడ్డివాళ్ళు, అంగహీనులు, వాళ్ళకి మనం ఏదైనా ఇస్తే వాళ్ళు మనకిస్తారు ఏమన్నా? తిరిగి ఎవరు? వాళ్ళకి ఏమి దగ్గర, వాళ్ళ దగ్గర ఏం లేదు కనుక నీవు ధన్యుడు అవుతావు. నీతిమంతుల పునరుద్ధానమందు ఏ పునరుద్ధానం? ఇదనమాట. అర్థమైందా? నీతిమంతుల పునరుద్ధానం అంటే ఇది. మృతులైన వారు, సజీవులు ఉన్నవారు కలిసి పునరుద్ధానంలో ప్రభువుని కలుసుకుంటారు కదా. ఇక్కడ వాళ్ళు ఏం పొందుతారంట? ప్రత్యుపకారం అంటే ఏంటి? బహుమానం. అవే నీతి క్రియలకు తగిన బహుమానాలు అక్కడ. అంటే వాస్తవానికి చెప్పాలంటే సంఘము ఎత్తబడడానికి, రెండవ రాకడ భూమి మీదకి రావడానికి మధ్య ఇది జరుగుతుంది. అంతే కదా? ఏమన్నా అర్థమైంది? ఏమన్నా సంఘం ఎత్తబడటానికి ప్రభు రెండో రాకడ మధ్యలో జరిగేదే క్రీస్తు న్యాయపీఠం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు భూలోక ప్రజలు, వారికి భూమి మీద 7 ఏళ్ళు శ్రమలు. కానీ సంఘం దేవునికి ఆత్మీయ ప్రజలు కాబట్టి అక్కడ 7 ఏళ్ళు ఉంటారు వాళ్ళు. అర్థమైందా? మహిమ దేహంతో ప్రభు దగ్గర వారు ఉంటారు. అదే క్రీస్తు న్యాయపీఠం. ఇది ఆకాశ మండలం కలుసుకొని ప్రభుత్వం ఉండేటువంటి ప్రధానమైన స్థలం. ఇది విశ్వాసులకు పరీక్షించే స్థలమే. కానీ అయితే 2 రకాలైనటువంటి పరీక్షలు వస్తాయి. ఆయన పరీక్షించినప్పుడు 2 రకాల తేల్తాయి అంట. అక్కడ ఏమేంటి తెలుస్తుంది? కొరింథీ మొదటి పత్రిక 3:10 చదువుకున్నాం కదా. మరలా చదివేసి చూడండి. కొరింథీ మొదటి పత్రిక 3:10. అక్కడ ఒక ఇంటి విషయంలో దేంతో కడతామో పోల్చాడు పౌలు అక్కడ. 12 చదవయ్యా. 3:12. ఆ దినము చూసారా? ఆ దినం ఏ దినం అది? ఆ దినం ఏ దినం ఇది? వెరీ స్పెసిఫిక్గా మాట్లాడండి. ఆ తర్వాత ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ప్రభుదినం అన్న తప్పేం లేదు. బట్ వెరీ స్పెసిఫిక్గా మాట్లాడేటప్పుడు, వర్డ్ స్టడీ చేసేటప్పుడు ఏ దినం? ఇది దినం యేసుక్రీస్తు దినం, అనగా క్రీస్తు న్యాయపీఠం నిలబడే దినం. ఆ దినం పౌలు మనసులో ఉన్నది ఆ దినమే. ఏ దినం? అందుకే నేను ఫస్ట్లో చెప్పాను, మనం ఆ దినానికి ఈ దినానికి మధ్యలో ఉన్నాం. అందుకని పౌలు మనసులో ఉన్నదంతా ఈ 2 దినాలే. మన మనసులో ఎప్పుడు ఈ 2 దినాలు ఉండాలి. ఆ దినం, ఈ దినం. ఈ దినం ఏం చేసినా సరే ఆ దినంలో అది ఖచ్చితంగా కనబడిద్దాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఈ దినం, ఆ దినాన్ని గురించి ఈ దినం రెడీ కావాలి. అందుకు పౌలు అంటాడు, ఆ దినము తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును అన్నాడు. అంటే ఇక్కడ మనం కట్టే పని, ఇక్కడ చేసే పని, ప్రతిది కూడా రక్షించబడిన వారు చేసే పని. ఇక్కడ 6 వస్తువులు పోల్చబడ్డాయి. 6 వస్తువులు ఏమిటివి? బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. కొన్ని విలువైనవి, కొన్ని విలువలేనివి, కొన్ని కనబడేవి, కొన్ని కనబడనివి, కొన్ని అగ్నికి పరీక్షిస్తే కాలిపోయాయి, కొన్ని ఏమో నిలిచేవి. మరి దేని మీద కడుతున్నాం మనం? ఈరోజు కనబడకపోవచ్చు. అక్కడ బంగారం, సపోజ్ 1,00,000 రూపాయలు పెట్టి బంగారం కొంటే ఎంత వచ్చింది నా చేతిలోకి? 1,00,000 రూపాయలు పెట్టి బంగారం కొన్నాను అనుకో, నా చేతిలోకి ఎంత వచ్చింది? ఇప్పుడు నా చేతిలో పెడితే బంగారం మీకు కనబడిద్దా? 1,00,000 రూపాయల బంగారం కనపడదు. ఇదే 1,00,000 రూపాయలకి వరిగడ్డి కొనండి, ఎంత వచ్చింది? ఒక 10 లారీలు వచ్చింది. ఎన్ని వచ్చింది? అందరూ అడుగుతారు, వీళ్ళేంది 10 లారీలు పెట్టారు, లారీలు వరిగడ్డి కొన్నారు, దేనికి అని అందరూ అడుగుతారు. ఎందుకంటే అందరూ కనపడుతుంది అది. ఇదే 1,00,000 రూపాయలు పెట్టి బంగారం చేతిలో పెడితే మీకు కూడా కనపడలేదు. కానీ ఏది విలువైంది? దానికి నిప్పెట్టండి, దీనికి నిప్పెట్టండి, ఏది నడిచిద్ది?
ఇంకా షైన్ అయ్యిద్ది, ఇది నిలిచిద్ది, అది కాలిపోద్ది. కనబడింది అదే కానీ కనబడింది ఇది, కానీ విలువైంది ఇది, విలువ లేనిది అది. మనం చేసే ఏ పనైనా సరే కాలిపోయేదా రే ప్రభు వచ్చినప్పుడు, తెలిసినప్పుడు నిలిచేదా, అది పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏ రోజంట? ఆ దినం అంటే క్రీస్తు న్యాయపీఠం ముందు నిలవబడినప్పుడు నేను చేసిన పని, నేను చెప్పిన మాట అక్కడ నిలుస్తుందా, కాలిపోద్దా, అసలు తేలుతుందా, తేలట్లేదా, కిందకి జారిపోతుందా, అసలు అవకాశం లేదా? ప్రభు అన్నాడు కదా, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఫలం పోదన్నారు. చూసారా, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, గొప్ప బహుమానం ఉంది, అక్కడ తేల్చబడుతుంది. ఏం పని చేస్తున్నాం? అందుకనే టుడే ఈజ్ ప్రిపరేషన్ ఫర్ టుమారో. ఏం చెప్పండి ఈ కొటేషను? టుడే ఈజ్ ప్రిపరేషన్ ఫర్ టుమారో. ఈరోజు ఎందుకో తెలుసా? రేపటి కోసం సిద్ధపాటే. ప్రతిరోజు మనం రేపటి కోసం ఈరోజే సిద్ధపడాలి. ఈరోజు పని చేసామా రేపు జీతం పొందుతాం, ఈరోజు పని చేసామా రేపు అభినందన పొందుతాం, ఈరోజు మనం ఏదైనా పని చేసామా, ఏదైనా మాట్లాడామా, దానికి రేపు రిజల్ట్ రాబోతుంది. ఈరోజు ఏం చేయలేదా, రేపు రిజల్ట్లో ఏం రాబోతుందో నీకే తెలుస్తుంది. నేనేం చేయలేదుగా నాకేం రాదని. నెంబర్ 2, రెండోది ఏంటి చెప్పండి? రెండోది, క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలువబడేవారు ఎవరు? వెరీ సింపుల్గా అర్థమైంది. ఎవరు నిలబడేది? ఒకసారి రండి, ఒక్క రెఫరెన్స్ చూస్తే మనకు అర్థమైపోద్ది. కొరింథీ 2వ పత్రిక 5:10 చదివాం కదా. కొరింథీ 2వ పత్రిక 5:10 ఏమన్నారు చూడండి. ఎందుకనగా ఆ రెఫరెన్స్ కూడా రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకొని ఇది రాసుకోండి. తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాడి ఫలమును ప్రతివాడును పొందినట్లు. ప్రతివాడు అంటే ఎవరు? ప్రతివాడు ఇక్కడ విశ్వాసుల అవిశ్వాసుల? ఎట చెప్పగలం? పైకి పోండి, 5:1 చదవండి. 5:1 చూడండి, మన గుడారమైతే మనకున్నదని ఎరుగుదాము. 2వ వచనం, మనము దిగంబరులము కాక. ఇంకేమంటాడు? ఇంకొక వచనం చూడండి అక్కడ, 5వ వచనం, దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరణను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎవరి మనం? మనం 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 ఎవరు? వీళ్ళు విశ్వాసుల ఉన్నారు ఇక్కడ. ఎవరున్నారు అక్కడ? మనం అంటాడు. ఎవరు? విశ్వాసుల? విశ్వాసులు. దేవుని చేత కట్టబడిన నివాసంలో ఉండేది విశ్వాసులే. మర్త్యం అనేది జీవం చేత మృంగివేయబడేది విశ్వాసులకి. ఆత్మ సంచకరువును అనుగ్రహించింది ఎవరికి? విశ్వాసులే. దేహాన్ని విడిస్తే ప్రభు దగ్గర ఉండబోయేవారు విశ్వాసులే. వెలుచూపు వలన కాకుండా విశ్వాసంతో నడుచుకునేవారు విశ్వాసులే. అంటే ఇక్కడ క్రీస్తును పునాదిగా ఉంటేనే అక్కడ మనం ఉండేది. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు న్యాయపీఠం నిలువబడేవారు ఎవరు? విశ్వాసులు. వెరీ సింపుల్. ఎవరెవరు ఉండాలంట? విశ్వాసులు ఎవరు ఉండాలంట? ఎంతమంది ఉన్నారంట? ఇక్కడ ఏం రాసి ఉంది? ప్రతివాడును. ఎవరంట? ప్రతివాడును ప్రత్యక్షం కావాలి. రోమపత్రిక 14:10 ఒక్కొక్కడు తన లెక్క చెప్పాలంట, అందరు ప్రత్యక్షం కావాలంట. కానీ రోమపత్రిక 14:10లో కొద్దిగా స్పెసిఫిక్గా రాశాడు ఇంకా. అందుకని ఈ 3 రెఫరెన్స్ కలిపితే కొన్ని సత్యాలు మనకు బయలుపడతాయి. ఏమిటిది? చదవండి, రోమపత్రిక 14:10 ఏం రాస్తుంది అక్కడ? అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. దేవుని న్యాయపీఠం అన్నా క్రీస్తు న్యాయపీఠం అన్నా అంతా ఒకటే. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుగు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు రాయబడింది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అందరూ ప్రత్యక్షం కావాలన్నాడు 2 కొరింథీ 5:10. రోమ 14:10 ఒక్కొక్కడు తన లెక్క అప్పు చెప్పాలా, గుంపుగా లెక్క చెప్పడం కాదంట. రేపు ఇదిగయ్యా మా ఇంట్లో 10 మంది నమ్ముకున్నాం ప్రభువా, మేమందరం ఇదయ్యా అంటే రేపు అంటాడు నో ఇక్కడ హౌస్ క్యాలిక్యులేషన్ కాదు. ఇక్కడ నువ్వు ఒక్కడరా లైన్లో నుంచోళ్ళు. ఎప్పుడైనా కోర్టులో ఒకళ్ళు నిలబడతారా, కుటుంబం మొత్తం వచ్చి నిలబడతారా? కోర్టులో నిలబడి ఏదైనా కేసు చెప్పాలంటే నువ్వు ఒక్కడవే రావాలి, నుంచోవాలి ఆడ. రేపు ఆడ కూడా అంతే. తన్ను గురించిన లెక్క, మమ్మును గురించి లెక్క కాదు ఇది. ద అకౌంట్ అబౌట్ మీ.
నీ గురించి నాది కాదు, నా గురించి నువ్వు లెక్క చెప్పకూడదు. నీ లెక్క నీదే, నా లెక్క నాదే. అందుకే రేపు ముందు ఆయన నిలబడినప్పుడు అందరూ లెక్కలు మాస్టర్లు అవుతారంట. ఎవరు? ఎవ్రీబడి బికేమ్ మ్యాథమెటిక్స్ టీచర్స్. అంటే ఏంది? వాళ్ళ లెక్కలు చెప్పాలి ఆడ. ఈరోజు అనొచ్చులు నాకు లెక్కలు రావు, లెక్కలు రావు అని. అక్కడ లెక్కలు అన్నీ వస్తాయి. నీ లెక్కలు మొత్తం చెప్పాలి అక్కడ. అది ఎలా జరగబోతుందో చెప్పాడు కొరింథీ మొదటి పత్రిక 3:10. అంటే ఏంటి? ఇది కొన్ని విలువైనవి ఉంటాయి, కొన్ని విలువలేని ఉంటాయి, కొన్ని కాలిపోతాయి, కొన్ని నిలుస్తాయి. అందరు నిలబడాలి అక్కడ. ఏంటి? పౌలు గారు కానీ, యోహాను గారు కానీ, పేతురు గారు కానీ, జాన్ వెస్లీ కానీ, మార్టిన్ లూథర్ కానీ, సేవకుడు కానీ, పెద్దలు కానీ, గృహిణులు కానీ, పిల్లలు కానీ, ప్రభువుని నమ్ముకున్నవారు కానీ, రాజరావు గారు కానీ, ఫాక్స్ గారు కానీ, ఆనందం గారు కానీ, నారాయణ పాల్ గారు కానీ, వీళ్ళందరూ అక్కడ నిలబడాల్సిందే. మనమందరం ఆయనట ప్రత్యక్షము కావాలను. అందుకే ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను అక్కడ రేపు నిలబడేవాడ జాబితాలో నేను ఉన్నానా లేదా, అనగా రక్షించబడ్డానా లేదా నిశ్చయపరచుకోవాలి ముందు. అసలు యామ్ ఐ సేవ్డ్? నేను రక్షించబడ్డానా లేదా? అది ఖాయమైతే అక్కడ ఖచ్చితంగా నిలబడతాం మనం. అందుకే ఇది విశ్వాసులకు న్యాయపీఠం. ఇది ఏ పీఠం అని చెప్పాను? న్యాయపీఠం, తీర్పీఠం కాదు. ఇది న్యాయము జరిగే స్థలం. ఈరోజు ఎక్కువ ప్రజలు బాధతో చెప్పే సమయం ఈ విషయం ఏంటి చెప్పండి? ఏం చెప్తున్నారు? బాధతోటి, నాకు న్యాయం దొరకలేదన్నా, నేను ఎంత చేస్తే వాళ్ళు చూడండి లంచం ఇచ్చారు, అది చేసుకున్నారు, ఇది చేసుకున్నారు, నేనేం లేనివాడినా, నన్ను ఎటు చేసి పెట్టారు, నాకు న్యాయం ఏడ దొరుకుతుందండి, న్యాయస్థానాల్లో నాకేం న్యాయం దొరుకుతుందని అంటున్నారు లేదా ప్రజలు? కానీ వినండి, విశ్వాసులైన మనకు గొప్ప ధైర్యం ఏంటి తెలుసా? ఇక్కడ అన్యాయం ఎదుర్కోవచ్చు, కానీ రేపు అక్కడ నిలబడినప్పుడు న్యాయముగా తీర్పు తీరుస్తాడు. నువ్వు ఏ ఉద్దేశంతో కష్టపడ్డావో, ఏ ఉద్దేశంతో వారికి చెప్పావో, వారు అపార్థం చేసుకున్నారేమో ఆ రోజు, కానీ రేపు అక్కడ ఆయన నిన్ను అపార్థం చేసుకోడు. నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పావో అన్నీ అక్కడ క్లియర్గా వెలుగులోకి తీసుకొస్తాడని భయపడనక్కర్లేదు. అందుకే యేసుప్రభు వారు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు, కానీ ఆ సన్నిహితుని సభలో తీర్చిన అన్యాయ తీర్పుకు బాధపడినవాడు కానే కాదు. అక్కడ ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు మన మీదకి వస్తుంటాయి, కానీ పరలోకంలో ప్రభు దగ్గర మనకి న్యాయమైన తీర్పే జరుగుతుంది. నెంబర్ 3, మూడోది, న్యాయాధిపతి ఎవరు? న్యాయాధిపతి ఎవరు? దాంట్లోనే అర్థం ఉంది. ఏం చెప్పండి, ఎవరు న్యాయాధిపతి ఇక్కడ? ఆన్సర్ ఇదే, ఈయనే క్రీస్తు న్యాయాధిపతి. క్రీస్తు న్యాయపీఠం అని ఉంది కాబట్టి క్రీస్తే. రోమపత్రిక 14:10 దేవుని న్యాయపీఠం ఉంది. అంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు వారి జ్ఞాపకం చేస్తాడు, తండ్రి తీర్పు తీర్చే బాధ్యత నాకు అప్పగించాడు అంటాడు కదా. చదవండి 5:22-23 వచనాలు. ఎందుకు ఆ పదానికి ఈ పదానికి అర్థం ఏంటంటే, ఈ పదం ఖచ్చితంగా మనం చదవాలి. యోహాను సువార్త 5:22-23 చదవయా. యోహాను సువార్త 5:22-23. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ అంటే తండ్రి కుమారునికి తీర్పు ఇచ్చే అధికారం ఇచ్చాడు కనుక అది ముందు దేవుని న్యాయపీఠం. రేపు ఎవరికి ఇవ్వబోతున్నాడు? క్రీస్తుకి ఇవ్వబోతున్నాడు. అప్పుడు అది ఏమవుతుంది? క్రీస్తు న్యాయపీఠం. తండ్రి కుమార బాధ్యతలు. తర్వాత ఏమన్నాడు? అందుకు తండ్రి న్యాయపీఠము, లేకపోతే దేవుని న్యాయపీఠము, క్రీస్తు న్యాయపీఠం. అంటే కంక్లూజన్గా క్రీస్తే ఆ న్యాయాధిపతిగా దాని మీద ఉంటాడు, క్రీస్తు కూర్చుంటాడు. అంటే దేవుని న్యాయపీఠం క్రీస్తుకు అప్పగించబడడం అనేది మనకు క్లియర్గా కనబడుతుంది కనుక క్రీస్తుని హెచ్చించడంలో ఒక భాగం ఏంటంటే తండ్రి తన అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడు? ఇక్కడ కుమారుడికి ఇస్తున్నాడు. ద ఫాదర్ హోనర్స్ ద సన్. చాలామంది యేసుక్రీస్తును తక్కువగా చేస్తున్నారు. తండ్రి కుమారుని కనపరుస్తుంటే నువ్వెందుకు కనపరచవు? తండ్రి అంట పెద్ద దేవుడు అంట, కుమారుడు అంట చిన్న దేవుడు అంట. ఈ యెహోవా సాక్షులు చెప్పే దుర్బోధ. నో, తండ్రి కుమారుణ్ణి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో దేవా అని పిలుస్తున్నాడు. ఎవరిని? తండ్రి కుమారుని ఏమని పిలుస్తున్నాడు? దేవా.
అంటే త్రిత్వంలో ఒకరినొకరు ఘనపరుచుకోవడం. దేవుడు ఒక్కడే, కానీ వ్యక్తులు ముగ్గురు. ఇది అర్థమైనంత వరకు అర్థమైతే చాలు, అంతే. నమ్మటమే మన పని. అటు ఇక్కడ రాయబడింది చూడండి. యేసు ప్రభువారు న్యాయాధిపతిగా ఆయన లేకపోతే న్యాయపీఠం మీద ఉండబోతున్నాడు. ఏ న్యాయాధిపతి అయినా. అందుకని పౌలు అంటాడు తిమోతి 2వ పత్రికలో, నీతిగల న్యాయాధిపతి. ఎవరంట ఆయన? నీతిగల న్యాయాధిపతి ఆయన. అంటే ఆయన అన్యాయం కూడా చూశాడు ఒకసారి. ఆయన హింసించబడ్డాడు, ఆయన దూషించబడ్డాడు. అన్యాయం అంటే ఏంటో కూడా ప్రభువుకు తెలుసు. అది నిజంగా అక్కడ నిలబడి న్యాయం తీర్చగలిగిన వాడు ఆయన మాత్రమే. ఎందుకంటే మనం అన్యాయం పొందాం ఈ లోకంలో చాలాసార్లు. ప్రభు ముందు నిలబడినప్పుడు ఆయన ముందు అనుకుంటాం, ప్రభువా నేను ఇలా అన్యాయం పొందానంటే ప్రభు గారు ఏమంటాడు? అవన్నీ నాకు తెలుసు అంటాడు ఆయన. ఎందుకు చెప్పండి? ఆయన పొందాడు కదా. కాబట్టి మనం ఏ శ్రమ పొందామో, ఏ నింద పొందామో అన్యాయానికి తెలుసు. కాబట్టి హీజ్ అ సూటబుల్ జడ్జ్. సరిపోయినవాడు ఆయన. మనకి అక్కడ నిలబడతానే సరిపోయినవాడు. ఎందుకంటే ఆయన సింహము, అదే సమయంలో గొర్రెపిల్ల కూడా. ప్రకటన 4 అధ్యాయాలు ఉంది కదా. గొర్రెపిల్ల అంటే ఏంది? మన కోసం చనిపోయినవాడు ఆయనే. సింహం అంటే అర్థం ఏంటి? ఆయనే సరిపోయినటువంటి ధైర్యం గలవాడు, ఆయనే తీర్పు తీర్చగలవాడు, సరిపోయినవాడు. గొర్రెపిల్ల అయినా సింహం ఆయనే, రెండు ఆయన. అందుకే న్యాయం అంటే అసలు ఆయన ఎవరో అయి ఉండేదాన్ని చూపిస్తుంది. న్యాయం అంటే దేవుడు ఏమై ఉన్నాడు అనేది. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, న్యాయవంతుడు కూడా. కాబట్టి అన్ని చేయగలిగిన సమృద్ధుడు ఆయన. కాబట్టి ఆయన న్యాయం తప్పకుండా మనకు సహాయం చేస్తుంది. అక్కడ మనకి న్యాయం దొరికే స్థలం. కాబట్టి ఏ స్థలం అది అన్నా? ఏం పీఠం అన్నాం? క్రీస్తు న్యాయపీఠం. ఎస్. అక్కడ ఫస్ట్ మనం నేర్చుకున్న సత్యం అని చెప్పండి ఒకసారి. రివిజన్. ఒకటేంటిది? పరమార్థం. ఆ క్రీస్తు న్యాయపీఠం అంటే అర్థం ఏంటో చెప్పాను. అది విమర్శించే సమయం కాదు, అది పరీక్షించబడే సమయం మాత్రమే. అది విశ్వాసులకు మాత్రమే చెందిందని. తర్వాత ఇది పునరుద్ధానం అయిన తర్వాతే అక్కడ మనం నిలబడతామని కదా. తర్వాత ఏం చెప్పుకున్నాం? దాంట్లో 3 ప్రాముఖ్యమైన మాటలు. ఏమిటిది? నెంబర్ 1 ఏం చెప్పండి? ఫస్ట్ది ఏం చెప్పాం? అంటే ఏంటో చెప్పాం. రెండోది ఏంటిది? క్రీస్తు న్యాయపీఠం ఎవరు నిలబడతారు? ఎవరు వాళ్ళు? సింపుల్గా విశ్వాసులే. అయిపోయింది. నెంబర్ 3 మూడోది ఏంటిది? న్యాయాధిపతి ఎవరు అసలు? ఆయన అంటే క్రీస్తే. క్రీస్తే ఎందుకంటే ఎందుకు ఆయన సూటబుల్ కూడా చూసాం. ఆయనే సరిపోయినవాడు, ఆయన మనకు చాలినవాడు. ఎందుకంటే మన కోసం చనిపోయినవాడు ఆయన, ప్రాణం ఇచ్చినవాడు ఆయన, తిరిగి లేచినవాడు. మన కోసం అన్యాయం పొందినవాడు కూడా ఆయనే. కాబట్టి మనకు సరిపోయిన న్యాయాధిపతి ఆయనే. ఆయన మాత్రమే తీర్పు చెప్తే సరిగ్గా ఉంటుంది. చాలాసార్లు అంటాం ఆయన చెబితేనే తీర్పు అండి, కరెక్ట్గా చెప్తాడు ఆయన అంటాం. మన జీవితాన్ని కూడా రేపు తీర్పు తీర్చేది ఎవరైనా? ఆయనకి తీర్పు కాదు కానీ న్యాయం చేస్తాడు ఆయన. ఏదైతే ప్రభు కోసం ఇక్కడ జీవించామో దానికి న్యాయంగా ఇచ్చే బహుమానాలు ఆయన మాత్రం చేస్తాడు. ఇట్టి సరిపోయినవాడు మనకున్నాడు. కాబట్టి మనం భూమి మీద న్యాయంగా జీవించాలి. అదే రేపు లెక్కలోకి తీసుకురాబోతుంది. పౌలు అన్నాడు, వాని లెక్క చొప్పున ప్రభు వానికి బహుమానం ఇవ్వబోతున్నాడు. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒక సహోదరులు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. ముఖ్యమైనటువంటి ప్రభు ఆయన వాక్యాన్ని మాకు మాట్లాడి చూపించి, మరియు ముఖ్యంగా తండ్రి ఈ యొక్క 2వ రాకడ సమయంలో
వందనాలు. రానున్న దినాలు కూడా ఈ రీతిగా మాకు మీరే మాకు సహాయం అనుగ్రహించి కృప చూపి నీ దాసుల ప్రభు దీవించండి. మేమందరము కూడా వాక్యముతో తండ్రి మాకు దీవించబడ్డామని బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తూ మీరు మాత్రమే మహిమను ఘనతను ప్రభావం పొందుకోమని మా ప్రభుత్వం మీకు మడే శ్రీకృష్ణ శ్రేష్టమైన నామమున కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థించి అడిగి కూర్చున్నాం ప్రభు తండ్రి. ఆమేన్.